సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఏకంగా కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా చనిపోయినవాడు కాపు, చంపినవాడు కాపు అని సీఎం స్థాయి వ్యక్తి కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం అత్యంత దారుణమన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిందని, ఇక మిగిలిన కాలంలో సినిమా దద్దరిల్లిపోతుందని హెచ్చరించారు. వైసీపీ ముందు చంద్రబాబు డ్రామాలు అస్సలు చెల్లవని ఎద్దేవా చేశారు. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దామనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు